శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. సాధారణంగా అందరూ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా పాప వినాశనం, ఆకాశగంగ అవి చూడటానికి వెళ్తారు. కానీ శ్రీవారి మాడవీధులలోనే చాలా ఆలయాలు ఉన్నాయి, కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తిరుమల చేరుకోగానే స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న తిరుమల యొక్క స్థల వృక్షమైన అశ్వత్థ వృక్షాన్ని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న భూవరాహస్వామి వారిని దర్శనం చేసుకొని అఖిలాండం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న బేడి ఆంజనేయ స్వామిని, అలాగే స్వామివారికి దీపం మరియు కర్పూరాలు అఖిలాండంలో సమర్పించవచ్చు. అఖిలాండం దగ్గర నుండి స్వామివారి గోపుర దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అఖిలాండం వద్ద షాప్స్లో టీటీడీ వాళ్ళు గోల్డ్ మరియు సిల్వర్ కాయిన్స్, అలాగే స్వామివారి ప్రోడక్ట్స్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు. గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ డిఫరెంట్ వెయిట్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అఖిలాండం నుండి ముందుకు వస్తే స్వామివారికి ప్రతిరోజు జరిగే సహస్ర దీపాలంకరణ మండపం దర్శనమిస్తుంది. అక్కడి నుంచి పక్కనే మనకి సుపథం ఎంట్రీ ఉంటుంది. సుపథం ఎంట్రీ ద్వారా ఆర్జిత సేవ ముగిసిన తర్వాత స్వామివారి దర్శనానికి సుపథం ఎంట్రీ ద్వారా అలో చేస్తారు. కళ్యాణం మరియు డోలోత్సవం స్వామివారి ఆలయం లోపల జరుగుతుంది. సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే సుపథం ఎంట్రీ ముందు హాతీరాం బాబాజీతో స్వామివారు ఆడిన పాచికల ఆటలు విగ్రహ రూపంలో ఆ సంఘటనని కళ్ళకు కట్టినట్టుగా చూపించినట్టుగా ఆ విగ్రహం దర్శనమిస్తుంది. ఏడాదికి ఒక్కసారి జరిగే పద్మావతి పరిణయోత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి ఆడవీధులలో నుండి మ్యూజియంకి వెళ్ళే దారిలో మ్యూజియం పక్కన ఉన్న మండపంలో స్వామివారికి ఆ 3 రోజులు పరిణయోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా స్వామివారు అశ్వవాహనం, ఆఖరి రోజు గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఏప్రిల్ ఎండింగ్లో ప్రతి సంవత్సరం ఈ పరిణయోత్సవాలు ఎంతో ఘనంగా టీటీడీ వారు జరుపుతారు. ఇక మ్యూజియం చూసుకొని ఆ తర్వాత వెళ్ళిన దారిలోనే వెనక్కి తిరిగి మాడవీధులలోకి వస్తే స్వామివారి ఆలయం బ్యాక్ సైడ్కి వస్తాము. స్వామివారి తిరునామం శంకు చక్రాలతో ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో లైట్ షో చాలా బాగుంటుంది. అలాగే స్వామివారి ఆనంద నిలయం యొక్క గోపుర దర్శనాన్ని చేయవచ్చు. అన్ప్లాన్డ్గా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం కాలేదు అని బాధపడకుండా స్వామివారి గోపుర దర్శనం చేసుకొని ప్రతిరోజు మలయప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి ఆలయంలోనే జరిగే కళ్యాణోత్సవం మరియు డోలోత్సవం ముగిసిన తర్వాత స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవం వైభవోత్సవం మండపానికి చేరుకుంటారు. ఆ టైంలో మనం స్వామివారి గోపురం ముందు ఉంటే మలయప్ప స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ముందుకి వస్తే N2 గేట్ దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నది ఉంటుంది. స్వామివారిని అక్కడ వెళ్ళి చాలా దగ్గరగా స్వామివారిని సేవించవచ్చు. ఇక అలాగే ముందుకు వస్తే వరాహస్వామి గోపుర దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే శ్రీకృష్ణ మందిరం ఉంటుంది. అలాగే పక్కన లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి ఆలయం ఉంటుంది. మార్నింగ్ ఒక 10 o'clock తర్వాత వెళితే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మరియు హయగ్రీవ స్వామి వారి ఆలయం ఓపెన్లో ఉంటుంది. ఇక లక్ష్మీ నరసింహ స్వామిని చూసుకొని అలాగే శ్రీకృష్ణ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దర్శనం అనంతరం పక్కనే తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. అక్కడ వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఆనంద నిలయం ముందుకు వస్తే స్వామివారి మాడవీధులలో ఒక ప్రదక్షిణం పూర్తి అవుతుంది. ఇప్పుడు మనం చేసిన ప్రదక్షిణలో దశావతారాలలోని 5 అవతారాలను మనం దర్శించాము. మొదటగా వరాహస్వామి దర్శనము, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇక 3వది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం, ఇంకా రాధాకృష్ణుల దర్శనం, అలాగే ఆఖరిగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దర్శనం చేశాము. మార్నింగ్ ఒక 9 o'clockకి మీరు ఈ ప్రదక్షిణాన్ని స్టార్ట్ చేస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు హయగ్రీవ స్వామి వారి ఆలయం ఓపెన్లో ఉంటుంది. ఇక స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటే సాయం సంధ్యా వేళలలో శ్రీ మలయప్ప స్వామి వారి యొక్క ఊంజల్ సేవను చూడవచ్చు. బ్రహ్మోత్సవాలు లేదు ఏదైనా విశేషమైన ఉత్సవాల టైంలో కాకుండా ప్రతిరోజు స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. ఇది ఆర్జిత సేవలలో ఒకటి. స్వామివారి పూర్తి ఊంజల్ సేవను మనం చూడవచ్చు. స్వామివారి ఊంజల సేవ అనంతరం స్వామివారు తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది.
స్వామివారు ప్రతిరోజు మాడవీధులలో ప్రదక్షిణంగా వచ్చి ఆలయం లోపలికి వెళ్తారు. టైంలో కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఒక 2:00కి మీరు టెంపుల్ దగ్గర ఉంటే స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవానికి వెళ్ళేటప్పుడు మీరు దర్శించుకోవచ్చు. అలాగే ఈవినింగ్ 5:00కి సహస్ర దీపాలంకరణ సేవ జరిగేటప్పుడు స్వామివారిని చూడవచ్చు. అది కాకుండా స్వామివారు 5:30 నుండి 6:30 వరకు మాడవీధులలో ఉత్సవం జరుగుతుంటుంది. స్వామివారిని అప్పుడు కూడా దర్శించుకోవచ్చు. ఆ ఆనంద నిలయవాసుని దర్శనం పూర్తి అయిన తర్వాత నేను చెప్పిన టైమింగ్స్లో మీరు అవైలబుల్గా ఉంటే శ్రీ మలయప్ప స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనమే కాకుండా మాడవీధులలో స్వామివారికి ప్రదక్షిణం చేస్తూ స్వామివారులను దర్శించండి. స్వామివారి ఆలయంలో జరిగే వార్షికోత్సవంలో ఒకటి అయిన తెప్పోత్సవాలకు సంబంధించిన ఆ తెప్ప స్వామివారి పుష్కరిణిలో శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి అలాగే హయగ్రీవ స్వామి ఆలయాలలో అభిషేకం కూడా చూడవచ్చు. మీకు ఆ టైంలో అవైలబుల్గా ఉంటే స్వామివారి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.